హలో ఎవరైనా రిపీటెడ్గా వచ్చిన బిట్టు జామెట్రీలో కాన్సెప్ట్ కరెక్ట్ తెలిస్తే కంటి చూపుతో ప్రాబ్లం చేయొచ్చండి. ఒకసారి చూడండి. ప్రక్క పటంలో ఓ వృత్త కేంద్రము ఏబిసిలు వృత్తంపై గల బిందువులు అన్నాడు. వృత్త కేంద్రం అన్నాడు, ఏబిసిలు వృత్తంపై బిందువులు అన్నాడు. కోణం ఏఓబి అనేది 110 డిగ్రీలు అన్నాడు. ఇక్కడ ఓ అనేది ఉంది, కేంద్రం ఉంది, ఓ దగ్గర 110 డిగ్రీలు. అయినా ఏసీబి ఎంత అంటున్నాడు, అంటే సి దగ్గర కోణం ఎంత అడుగుతున్నాడు. అడిగినప్పుడు దీనికి చిన్న కాన్సెప్ట్ ఉంటుందండి. చూడండి, ఈ వృత్తం ఉంది, వృత్త జా అనేది కేంద్రం వద్ద చేసే కోణం దగ్గర చాపంతో చేసే కోణంలో సగం ఉంటుంది అన్నాడు. అంటే ఈడ కనుక నీకు 100 డిగ్రీలు ఉంటే ఈడ 50 డిగ్రీలే ఉంటుంది, ఈడ కనుక 200 ఉంటే ఈడ 100 ఉంటుంది, ఈడ 10 ఉంటే ఈడ 5 ఉంటుంది, ఈడ 50 అంటే 25 ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే కోణంలో సగం ఉంటుంది అన్నట్టు. మనకేం కావాలి, ఇప్పుడు ఈడ కోణం అడిగినంటే ఈడ కోణం నాకు తెలియాలి. ఈడ కోణం తెలియాలి అన్నప్పుడు నీకు సర్కిల్ మొత్తం కూడా 360 డిగ్రీలు అనే కోణం అనేది అందరికీ తెలిసిన విషయం. సర్కిల్ మొత్తం 360 అన్నప్పుడు ఈ నుంచి ఇడికి ఏమొస్తుంది, 250 డిగ్రీలు వస్తుంది. అంటే 250 డిగ్రీలు ఇక్కడికి వచ్చింది అంటే ఎట్లా చెప్తున్నావు సార్ అని అంటే, ఇక్కడ 110 ఉంది, ఇది మొత్తం కలిపితే 360 రావాలి. 110 250 అంటే 360, కాబట్టి 360 డిగ్రీస్ అయింది. ఇందులో సగమే కదా ఇక్కడ ఉండేది, అప్పుడు 125 డిగ్రీలు మాత్రమే. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.